ఎలాగో మనం అనుకున్నట్టు తన పెళ్లి చేసేస్తే ఇల్లు మన సొంతం అయిపోతుంది. భేష్, ఏమో అనుకున్నాను, నీకు ఊబర పని చేస్తుంది. అయినా కానీ ఖర్చు లేకుండా చేసుకోవడానికి వస్తున్నారు కదా. రేపు 24వ తారీఖు నువ్వు ఖాళీయే కదా? అవును బాబాయ్. అయితే ఇంట్లోనే చావు. నిన్ను చూసుకోవడానికి వాళ్ళు వస్తున్నారు. నచ్చితే వెంటనే పెళ్లి చేసి పంపించేస్తా. కానీ నా చదువు, ఇప్పటి నీ చదువుకే లక్షలు ఖర్చు పెట్టి బికాన్ అయ్యాను. ఇంకా నువ్వు చదువుతూ పోతే మేమంతా చిక్కడపల్లి సెంటర్లో కూర్చొని అడుక్కు తినాలి. నేను పెళ్లి చేసుకుంటే మరి నానమ్మ? ఆ మహానుభావుడు నీతో పాటు మా అమ్మను కూడా పోషిస్తానన్నాడు. వాడి కాళ్ళు గడి నీళ్లు నెత్తిని చల్లుకుంటాను. నోరు మూసుకుని నేను చెప్పింది వెళ్ళా. ప్రతిదానికి డిస్కషన్ ఒకటి. బాబాయ్, నేను ఇప్పుడు పెళ్లి చేసుకోను. నేను ఎప్పుడెవరిని పెళ్లి చేసుకోవాలో నాకు తెలుసు. నా లైఫ్ నా ఇష్టం. కృష్ణ ఉన్నాడండి? ఎవరు? సూపర్ స్టార్ కృష్ణేనా? కాదండి, హజ్ లో జాబ్ చేస్తాడు అతను. ఇక్కడ ఎవరు లేరే? అదేంటి, ఇక్కడే ఉంటానని చెప్పాడు. నేను ఒకసారి డ్రాప్ చేశాను కూడా. చూడండి, నేను 2 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాను. రెంట్ కూడా కట్టడం లేదు. ఇక్కడ ఎవరు లేరే? సారీ. సారీ మేడం, మీరు చెప్పిన డీటెయిల్స్ ప్రకారం కృష్ణ అనే పేరుతో ఈ బ్రాంచ్లోనే కాదు, సిటీలో ఏ హజ్ బ్రాంచ్లోనే ఎవరు పనిచేయట్లేదు. ఎందుకు ఏడుస్తున్నావమ్మా? బలవంతంగా పెళ్లి చేసుకోమన్నానా? నీ సంతోషం కోసమే కదమ్మా అలా చెప్పాను. నీకు ఇష్టం లేకపోతే చేసుకోకు. కూర్చో కూర్చో కూర్చో. కానీ ఆ కుర్రాడు మంచాడు. కట్నం లేకుండా నేను పెళ్లి చేసుకునేవి కాకుండా మీ నాన్నమ్మకి లక్షలు ఖర్చు పెట్టి అమెరికాలో ఆపరేషన్ కూడా చేయించు. అఫ్కోర్స్ ఈ విషయం నీతో చెప్పద్దని ప్రామిస్ కూడా చేయించుకున్నాడు. ఏం లేదమ్మా, నీ పెళ్ళిలో మా అమ్మ మళ్ళీ లేచి ఆరోగ్యంగా అటు ఇటు తిరుగుతూ చూడాలని కోరిక. ఇంకెప్పుడు నిన్ను బలవంత పెట్టను. మంచి చెడు నువ్వేవో నిర్ణయం తీసుకో. ఏంటండి ఇది? గౌతమ్ మీ అమ్మగారికి వైద్యం చేయిస్తా అన్నాడా? నాకేం అర్థం కావట్లేదు. నాకు మాత్రం అర్థమై వచ్చిందా? అసలు విషయం ఏమిటంటే, బాగా డబ్బున్న గుప్తదాత ఒకడు కొన్ని ఆపరేషన్ చేయిస్తున్నాడు. అందులో ముసల్దాన్ ఒకటి. శ్రావణి గౌతమే ఈ ఆపరేషన్ చేయిస్తున్నాడని నమ్మిందనుకో, పెళ్లి చేసి వెళ్ళిపోతుంది, మనకు పీడ విరగడవుతుంది. అర్థమైందా? రే, నువ్వేనా బొకే షాప్ పెడుతున్నావా? నేను ఇంకా నువ్వు 10th పాస్ అయినందుకు ఇవన్నీ వచ్చాయనుకుంటున్నాను. షట్ అప్. నేను 7th డిస్కంటిన్యూ రా. You have 15 new messages. Message 1. హాయ్ కృష్ణ, దిస్ ఇస్ శాలిని. ఏంటి నేను చెప్పింది నమ్మేసావా? నేను లియాండర్ పేస్ ని లవ్ చేయట్లేదు. ఏప్రిల్ ఫూల్. నువ్వు పెద్ద బక్రవ్ అయిపోయావు. అప్పుడు నీ ఫేస్ చూడాల్సింది. సో వియర్డ్. ఓకే, కాల్ మీ బ్యాక్. Message 2. ఇది నా హోటల్ ఫోన్ నంబర్. హోటల్ వీనస్ జ్యూరిచ్, స్విట్జర్లాండ్, రూమ్ నంబర్ 12. కాల్ మీ బ్యాక్. హా. ఏయ్, ఇంతకీ నేను పంపిన ఫ్లవర్స్ నచ్చాయా? ఈ కొత్త ట్విస్ట్ ఏంట్రా బాబు? అనవసరంగా లియాండర్ గాని తిట్టానురా. భయ్యా ఫీల్ అయి ఉంటాడు బాబు. చూసావా శాలిని నన్ను ఎంత మిస్ అవుతుందో? కొంచెం ఎక్కువ మిస్ అయిందిరా. Hey, she's missing me, man. రే, అంటే నువ్వు ఇప్పుడు స్విట్జర్లాండ్ ప్రోగ్రామ్ ప్లాన్ చేసావా? Definitely. స్విట్జర్లాండ్ కి వెళ్తాను, శాలినికి ప్రపోజ్ చేస్తాను, ఇక్కడికి తీసుకొస్తాను. That's the plan. మరి శ్రావణి సంగతి ఏం చేసావు? పప్పి, శ్రావణి నన్ను లవ్ చేస్తుందో లేదో నాకు తెలియదు. బట్ శాలిని, she loves me, okay? She loves me. She loves me. నీ పని బాగుందిరా. నేను 10 ఏళ్ళ నుంచి ట్రై చేస్తున్నా, కనీసం ఒక్క ఆంటీ కూడా వర్కౌట్ అవ్వలేదు నాకు. బాబోయ్.
ist Helini. Was ist Ihre Stärke? Der Wunsch, den Pokal zu gewinnen. Koche lasu aforatesa? Koje Kemia Domindanto. ఎక్స్క్యూజ్ మీ ఈ రోజు మీరు డిన్నర్ ఎక్కడ చేస్తున్నారు? Riverside Indian Restaurant, 8 p.m. 8 p.m. Thank you. Come on, let's go. Thank you. మిస్టర్ కృష్ణ మీరేంటి ఇలా వచ్చారు? డాడ్ నేనే రమ్మన్నాను. నువ్వా? That's right. ఏంటి సార్ నన్ను చూసి సర్ప్రైజ్ అయ్యారా? లేదు, షాక్. సో డోంట్ వరీ సార్, మ్యాజిక్ చూడండి. Come on, Shalini. Come on, concentrate, you can do it. I still can't believe it. ఈ ఇయర్ కూడా నువ్వు విమిల్డన్ ఆడలేవు. నీకన్నా 200 ర్యాంక్స్ తక్కువ అమ్మాయి. షేమ్ ఆన్ యూ. ఆ అమ్మాయి చేతిలో ఓడిపోయావంటే and that too in the first round. Stop it, Daddy. I can't believe it. I still can't believe it. Just listen. Daddy, go from here, Daddy. Just go. Okay. It's okay, Shalini. You tried, but you lost. It's okay. నిజంగా చాలా కష్టపడ్డాను ఓడిపోవడానికి. What? ఇంకా 2 వీక్స్ వరకు నో టెన్నిస్. మనం జాలీగా తిరగొచ్చు, కబుర్లు చెప్పుకోవచ్చు. లెట్స్ గో అండ్ ఎంజాయ్. Match? Why? అరే ఇడియట్, నీకోసమే. నువ్వు నా కోసం అంత దూరం నుంచి వస్తే నేను నీ కోసం ఆఫ్టర్ ఆల్ ఒక్క టోర్నమెంట్ ఓడిపోలేనా? లెట్స్ గో అండ్ ఎంజాయ్. Yes!
ఏంటి ఎంగేజ్మెంట్ ఇంత సడన్ గా? నీకు తెలీదా? తెలిసే వచ్చావు అనుకున్నానే. నీ రూమ్ లో మెసేజ్ కూడా పెట్టాను. నీ ఫ్రెండ్స్ ఎవరు చెప్పలేదా? ఏ రూము? మర్చిపోయావా? ఒకసారి నేను డ్రాప్ చేశాను. జనరల్ స్టోర్స్ పైన ఉంటానని చెప్పావు. అదా అదే, అక్కడికే వెళ్ళాను. అక్కడ నువ్వు లేవంటే ఆఫీసు కూడా వెళ్ళాను. కృష్ణ వస్తే ఫోన్ చేయమని కూడా చెప్పాను. శ్రావణి 1 సెకండ్.